రుద్ర అవెకెన్స్ ఎపిసోడ్ 7 దేవతల పతనం. మహారుద్ర తాండవం తర్వాత యుద్ధభూమి నిశ్శబ్దంగా కనిపించింది. కానీ అది తాత్కాలికమే. బలహీనంగా కనిపించిన అసురుడు ఒక్కసారిగా గట్టిగా నవ్వాడు. రుద్ర నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదు అని గర్జించాడు. తన చివరి మాయాశక్తిని సమీకరించాడు. ఆకాశం మళ్ళీ చీకటితో కప్పుకుంది. ఒక భయంకరమైన శక్తి తరంగం దేవతల వైపు దూసుకొచ్చింది. ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఎత్తాడు. కానీ అది శూన్యంలో కలిసిపోయింది. ఒక్కొక్క దేవత నేలపై పడిపోయారు. స్వర్గం కుదేలైంది. ఆశ దాదాపు అంతమైంది. రుద్రుడిగా నిలిచిన లార్డ్ శివ ఈ దృశ్యాన్ని గమనించాడు. ఆయన కళ్ళల్లో అగ్ని ఉన్నా హృదయంలో కరుణ కూడా ఉంది. అసురుడు గర్జించాడు. ఇప్పుడైనా అర్థమైందా? ఈ విశ్వం నా ఆధీనంలోకి వస్తోంది. దేవతలు బలహీనంగా రుద్రుడి వైపు చూశారు. ప్రభు, మమ్మల్ని కాపాడండి అని నిస్సహాయంగా ప్రార్థించారు. ఆ క్షణంలో హిమాలయాల లోతుల్లో ఒక ప్రకాశం వెలిగింది. అది శక్తి. కైలాసంలో నిలిచిన దివ్యరూపం పరమేశ్వరుని సహచారి. ఆ దివ్య కాంతి క్రమంగా యుద్ధభూమి వైపు వ్యాపించింది. దేవతల గుండెల్లో మళ్ళీ ఆశ చిగురించింది. రుద్రుని చుట్టూ ఒక మృదువైన కానీ అపారమైన శక్తి వలయం ఏర్పడింది. అసురుడు ఒక్క క్షణం దిగ్భ్రాంతితో నిలిచిపోయాడు. ఈ కొత్త శక్తి ఏమిటి అని గర్జించాడు. రుద్రుని స్వరం గంభీరంగా మారింది. ఇది నా శక్తి, సృష్టి శక్తి. ఆ క్షణం విశ్వం కొత్త మార్పుకు సిద్ధమవుతోంది. శక్తి పూర్తిగా అంతరించితే రుద్రుని రూపం ఎలా మారుతుంది? తదుపరి టీజర్. శక్తి సంయోగం అర్ధనారీశ్వర మహిమ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.